హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ నేను హెయిర్ ప్యాక్ టిప్స్ చెప్తున్నాననమాట. సో, ఫస్ట్ నేను హెయిర్ ఫాల్ అనేది వస్తున్నప్పుడు మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది 99% అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యూజ్ చేయాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ పెరుగు, నెక్స్ట్ వచ్చేసేసి హిబిస్కస్ పౌడరు, నెక్స్ట్ డ్రై ఆమ్లా పౌడరు, నెక్స్ట్ మెంతి పౌడర్ అనమాట. సో, వీటిల ద్వారా మనం నెక్స్ట్ ఇంకోటి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె. సో, ఈ 4 ఐటెమ్స్‌లు యూజ్ చేసుకొని మనం హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మిక్స్ చేశాననమాట. బట్ నేను మీకు ప్రాసెస్ చెప్తాను. 4 టేబుల్ స్పూను కర్డ్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను మెథి పౌడరు, 1 టేబుల్ స్పూను మందార పూల పౌడరు, 1 టేబుల్ స్పూను ఆమ్లా పౌడరు, ఉసిరికాయల పౌడర్ అనమాట. సో, వీటినన్నిటిని పెరుగులో మిక్స్ చేసుకొని దీంతో పాటు 1 టేబుల్ స్పూను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని దీంట్లో కూడా కలుపుకొని, సో దీంట్లో ఆముదాన్ని కూడా మిక్స్ చేసుకొని ఏం చేయాలంటే ఈ హెయిర్ ప్యాక్ని 2-3 అవర్స్ పక్కన పెట్టాలి. ఎందుకంటే మెంతి పౌడర్ ఇవనేది టోటల్‌గా దాంట్లో నానుతా ఉండాలి. ఐ మీన్ ఏంటంటే మనం ఒక్కసారి పౌడర్ మిక్స్ చేసామంటే అవంతా డ్రైగా ఉన్నాయి. డ్రైనెస్ కాబట్టి అంటే ఎండిపోయినటువంటి పౌడర్ కాబట్టి అది దీంట్లో కొంచెం మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. సో, 1-2 అవర్స్ రెస్ట్ ఇచ్చేసి దీన్ని ఏం చేయాలంటే మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. లైన్స్‌గా హెయిర్‌ని విడివిడిగా తీసి అప్లై చేసుకోవాలనమాట. అప్లై చేసుకున్న హాఫ్ ఎన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. మనం ఏదైనా కెమికల్స్ యూజ్ చేయకుండా ఉన్నటువంటి షాంపూని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా కొంచెం కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసిన అటువంటి షాంపూని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో, నేను ఈ విధంగా నేను ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 అవర్స్ తర్వాత మన హెయిర్ ప్యాక్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత మన హెయిర్ వాష్ చేసుకుంటే వీక్లీలో 1 టైమ్ చేయాలి. వీక్లీలో 1 టైమ్ చేయని పక్షాన మంత్లీలో 1 టైమ్ గానీ, 2 టైమ్స్ కానీ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఫస్ట్ నాకు చాలా హెయిర్ ఫాల్ వచ్చేదనమాట. నేను ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ నేను ఈ ఐటెమ్స్ అన్నీ చెప్పాను కదా! నేను ఇది ఏంటంటే న్యాచురల్‌గా చేసుకున్నాను. మందార పూలని ఎండబెట్టి వాటిని బాగా పౌడర్ చేసుకున్నాను. సో, ఇది చాలా న్యాచురల్ పౌడరు. నెక్స్ట్ మేథీ పౌడర్ కూడా నేను మిక్సీ పట్టుకొని చేసుకున్నాను అనమాట మేథీ పౌడరు. నెక్స్ట్ ఆమ్లా పౌడర్ ఏంటి నేను ఆన్లైన్‌లో బుక్ చేశాను. ఆమ్లా పౌడర్ ఆర్గానిక్ పౌడర్ అనమాట. ఇది 100% న్యాచురల్ పౌడర్. నెక్స్ట్ ఏంటంటే ఆమ్లా పౌడర్‌ని యూజ్ చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్‌గా, విటమిన్స్‌గా, నెక్స్ట్ మినరల్స్‌గా కూడా పనిచేస్తుంది మనకి. సో, ఈ హెయిర్ కేర్ ట్రిప్‌ని ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. సో, నేను యూజ్ చేశాను అనమాట. బట్ యాక్చువల్లీ నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను షార్ట్ టర్మ్‌లోనే యూజ్ చేసుకుంటున్నాను. సో, మీకు కావాలంటే 2 స్పూన్స్ యాడ్